బ్రహ్మాండంగా చేసినాడు కేతిరెడ్డి. కేతిరెడ్డి బాగా చేశాడు. ఏమి ఊర్లోకి వస్తాడు, ఇంటింటికి తిరుగుతాడు, ఆయన బాగా చేస్తాడు. ఎవరు పోయినా ఏం చేసినా బాగా స్పందిస్తాడు కేతిరెడ్డి. కేతిరెడ్డి విజయం ఏం డోకా ఏం లేదు. ఊరిని అనుకుంటా అంటారు, మామూలే, సహజమే. ఇక్కడ ప్రతి ఊర్లోకి పోండి సార్, సచివాలయాలు కట్టినారు, ఇదేంది సురక్ష అది కట్టినారు, ప్రతి ఒక్కటి కట్టినారు. చెప్పాల్సిన పనిలే, ప్రతి ఒక్కటి ఇంటింటికి పేదలకు అందుతుంది. పెత్తందారులంతా తిడుతున్నారు. ఇప్పుడు పెత్తందారులు డబ్బులు ఉండేవాళ్ళు బాగా పోబట్టి మదం ఎక్కింటారే, వాళ్ళు తిట్టేది జగన్నే. భేదాబిక్కి తిట్టరు ఎవరు. ఇదైతే 100% వాస్తవం. గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఆయన. ఆయన చేసినట్లు ఎవరు చేసినారు? బ్రహ్మాండంగా చేసినారు. నెంబర్ 1గా చేసినాడు ఆయన. ఆయన చెప్పాల్సిన మనం పనిలే. మామూలు ఓడిపోతుంది. వాళ్ళ ధీమా వాళ్ళకు ఉంటుంది, వీళ్ళ ధీమా వీళ్ళకు ఉంటుంది. వచ్చే 4 నెలల్లో తెలుస్తుంది ఎవరు ఎట్లా గెలిచేది, అంతే కదా. అంతకు మించి ఏం చెప్పలేము. ఈసారి కేతిరెడ్డి ఇక్కడ పక్కాగా గెలుస్తాడు, దానిలో డౌటే లేదు. ఇంట్లో పండుకున్నా గెలుస్తాడు కేతిరెడ్డి. ఆయన చేస్తాడు కాబట్టి అట్లా. మా ఎమ్మెల్యే బ్రహ్మాండంగా చేస్తాడు. మా జగన్మోహన్ రెడ్డి కూడా బ్రహ్మాండంగా ఇస్తున్నాడు కుంటోళ్ళకు ఎమ్మెల్యే. కొర్రలకి ఏమి ఆధార్ కార్డులు కావాలన్నా, బియ్యం కార్డు కావాలన్నా, ఏది కావాల్సిందే ఒక సెకండే. మరి డెవలప్మెంట్ ఏం లేదంటా ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు అంటారు, నీకు నాకు సరిపోయిన వాళ్ళు కొల్ల కట్టారు. అది ఏం లెక్క సార్. మరి ఆయన ప్రజల్లో తిరుగుతూ ఉన్నాడు తాత. 6 గంటలకే పోతాడు స్వామి. 6 గంటలకే సుమాలు వేసుకొని బ్రహ్మాండంగా పోతాడు. ఎలా ఉంది ఆయన ప్రజల స్పందన? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఏటివి రాకపోతే ప్రజల్లో స్పందన రాదు. ఇక్కడ అన్నీ వస్తాంటే ప్రజలే పోతాంటారు ఆయన దగ్గరికి. ఏమన్నా మీకు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం? కొల్లా తెలుసుకుంటాడు. ఏమి ఎక్కడ ఏందని రాలేదా, మంచి చెడ్డ చనిపోయినా కూడా కొత్తాడు. ఏమన్నా మీ సమస్యలు అయినా పరిష్కరిస్తాడు? అన్నీ ఏం కావాలన్నా పోతే 1 నిమిషం కూడా లేట్లే. మరి నెక్స్ట్ ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఎవరు జగన్మోహన్ రెడ్డి రావాలి, వెంకటరామరెడ్డి రావాలి. ఎందుకని అలాగా? ఎందుకు బాగా ఇస్తున్నాడు కాబట్టి, సంక్షేమ పథకాలు మంచి చెడ్డ అన్నీ చూస్తున్నాడు కాబట్టి ఆయనే రావాలని కోరుకుంటారు ఎవరైనా. ఇక్కడ నీటి సమస్య ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎలా? నీళ్ళు ఏ ట్రబుల్ లేదు. పారుతానది ఈ పొద్దు ఉండింటే బాగుండు. మీరు వచ్చినప్పుడు నీళ్ళు ఇట్లా పారుతాంటాయి రోడ్డు. అంతకుముందు ఆ ప్రభుత్వంలో లేదు. 4 నాళ్ళకు పింఛని అది రాదు. ఈయన డెవలప్మెంట్ ఏమేమి చేశాడు మీ ఎమ్మెల్యే ఇక్కడ మీకు? రోడ్లు వేస్తున్నాడు, ఏం కాల్చినే చేస్తాడు. ఇంకే డెవలప్మెంట్ అంటే మన నేచర్ రోడ్లు, నీళ్ళ కుళాయిలు. ఏదన్నా ప్రాబ్లం ఎంఆర్ఓ ఆఫీసులో ఏదన్నా లేదంటే వాటికి పోతే అప్పుడే నిమిషాల ప్రకారం చేపిస్తాడు, వెంటనే పరిష్కరిస్తాడు. వెంటనే లేటే లేదు. మా వెంకటరామరెడ్డి ఆయన ఎలా చేస్తా ఉన్నాడు? బాగా చేస్తున్నాడు. ఇప్పుడు పింఛన్ ఇచ్చాడు, కొత్త పింఛన్ ఇచ్చినారు. కొత్త పింఛన్ ఇన్ని రోజులు రాలేదా? వచ్చింది. ఇప్పుడు 5 నెలల మీద వస్తుంది. ఇప్పుడు 3000 చేశారు. తిరుగుతా ఉన్నాడు ఆయన కేతిరెడ్డి. రోజు గుడ్ మార్నింగ్ వచ్చి చెప్తాడు. రోజు మొత్తం బాగుంది. ఏమేం చేశాడు మీకు మీ ఊరికి? ఆయన మా ఊరికి అన్నీ చేస్తున్నారు, చేస్తున్నారు. పని బాగా చేస్తున్నారు. ఏమన్నా మీ సమస్యలు అడిగి తెలుసుకోవడం? వస్తాడు, తెలుసుకుంటాడు. అది ఆయన ఎలా పలకరింపు ఎలా ఉంది? పలకరింపు బాగా మాట్లాడతారు. బాబు, తమ్ముడు, అన్నయ్య, పెద్దయ్య బాగా మాట్లాడతారు. మరి నెక్స్ట్ ఇక్కడ గెలుస్తారా ఆయన? గెలుస్తాడు. ఎందుకని అలా గెలుస్తాడని చెప్పగలుగుతాను? మనకు నా ఊహ. మనకి ఏమి పింఛన్ డబ్బులు ఇచ్చావా, నీళ్ళు డైట్ వచ్చింది. పింఛన్ బాగా చెప్తాను. నెల ఇస్తా ఉన్నారా? నెల పొద్దున్న 6 గంటలకు వస్తారు, ఇస్తారు. మరి ఇవ్వట్లేదు, లేట్ అవుతా ఉంది అనేసి అంటారు. అవన్నీ కాని మాటలు, అన్నీ కాని అట్లా. మీ ఎమ్మెల్యే ఎవరు? కేతిరెడ్డి. ఆయన ఎలా చేస్తా ఉన్నారు తాత? బంగారు చేస్తున్నాడు. ఏమేం చేసినాడు? బాగా రైతు భరోసాలు ఇచ్చినాడు, ఆడోళ్ళకు 45 ఏళ్ళది ఇచ్చినాడు, పింఛనీలు ఇస్తున్నారు, స్కూల్ పిల్లలకి ఇస్తున్నారు. యాది ఇయ్యంది ప్రతి ఒక్కటి. ఈ ఆటోల వాళ్ళకు, చేపలు పట్టే వాళ్ళకు ఒకటే. ఎన్నో సమస్యలు తీరుస్తున్నారు. ఆయన దగ్గరుండి చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా చేస్తున్నాడు. ఏం దాంట్లో ఇబ్బంది లేదు. మరి గతంలో వాళ్ళు గతంలో ఉన్నవారు చెప్పి చేయలేదు కదా. ఇప్పుడు చెప్పినారు కానీ చేయలే. వాళ్ళ చేసింటే వాళ్ళ సంగతి ఎట్లున్నాయి నాకు తెలియదు కదా. ప్రస్తుతానికైతే వాళ్ళు అప్పుడు అనుకోలే. మేము చెప్పినాము అన్నట్లు మాట్లాడినారు వాళ్ళు. కానీ కాకపోతే ఇంకా చెప్పినారా చెప్పిన లేదా అనేది పక్కన పెట్టేసి మా పనులు మేము చేసుకున్నాం.
ఇప్పుడు తిరుగుతా ఉన్నాడే నా గడప 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 తిరిగినాడు. అసలు ఆయన ఇంటి దగ్గర ఉంటే ఉండడు, ఇంటికాడ యాపల్లికి ఓ పల్లికి తిరుగుతూనే ఉంటాడు. ఆయన మాట తీరు ఎలా ఉంది? మాట తీరేం బాగుందప్ప, దాంట్లో సమస్య లేదు. అభివృద్ధి పరంగా ఏమేమి చేశారు ఆయన మీ ఊరికి వచ్చి? మా ఊరికి వచ్చి ఇప్పుడు సిమెంట్ రోడ్లు, ఎడన్న బోర్లు జరిపేటివి మంచి చెడ్డ సమస్యలేవు. కొల్లకి పల్లెల్లో తీరినవేమి లేవు, అన్నీ తీర్చినట్లే. రోడ్లు సమస్యలు ఉండే అవి కూడా మొన్న పూర్తి అయినాయి. స్పందిస్తారా వెంటనే ఏదన్నా? బోర్లు కూడా వేపిస్తున్నాడు, బోర్లు కూడా అన్ని మోటార్లు గీటలు చేయడం చంద్ర. స్పందిస్తారా మాకు? కావాలనే స్పందిస్తాం మేము. కేతిరెడ్డి గురించి ఏం చెప్తారు బాబు ఒక మాటలో? కేతిరెడ్డి గురించి మాకైతే మా సలహా అయితే మంచిదే, తీసేసి మాట్లాడేది మాత్రం ఏంది లేదు. మరి ఈసారి గెలుస్తారా అంటారా ఆయన? గెలుస్తారా కాదు, గెలిసల్లా. ప్రస్తుతానికి కేతిరెడ్డి ఎలా చేస్తా ఉన్నారు? ఇప్పటి వరకే మనం చేసిన సంతోషమే. ఏమేం చేశారు? బాగుంది. ఒక పింఛని కానీ, ఒక ప్లాట్ ఇచ్చే దాంట్లో కానీ అన్నిటితోనే బాగా చేశాడు. మీకేమేమి వచ్చాయి? మీకేమేమి వచ్చాయి పథకాలు? నాకు పింఛని వచ్చింది. నేను ప్లాట్ వరకు ఆశ లేదు, ఒకవేళ పెట్టుకుంటూ ఇచ్చినేమోను. ప్లాట్ వరకు ఆశ నేను పింఛని ఇచ్చినాడు, చాలు, అదే సంతోషం నాకు. ఆయన ఇప్పించాడా? అవును, సొంతంగా ఆయన చేతులతో ఆయన స్కూల్లోకి చెప్పి ఇప్పించాడు నాకు ఆయన. అవును. తిరుగుతా ఉన్నారు మీకు ఇక్కడ? వస్తున్నాడు. మొన్న అదేది మల్లేపల్లి, కొట్టు కిందపల్లి తదిలోకి వచ్చినాడు నిన్న. ఎలా ఉండేది ఆయన మాట తీరు? ఎలా ఉండేది ఆయన మాట తీరు? ఎలా ఉండేది అయినా మాట తీరేం బాగా వచ్చింది ఇప్పుడు మాత్రం. ఒకవేళ మీరు ఏ పార్టీనో ఏ ఛానల్ తెలదు నాకు అదైతే మాత్రం ఆయన మాత్రం బాగా చేసిన సంతోషం. వ్యక్తిగతంగా వ్యక్తి అయితే మంచోడు, మంచిగా ప్రకటిస్తాడు, మంచిగా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతాడు. అటు వరకు ఓకే. ఇప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం అని తిరుగుతూ ఉన్నారు కదా మీ కాన్స్టిట్యూన్సీ? అవునవునవును. గుడ్ మార్నింగ్ ధర్మవరం ఇది కూడా చాలాసార్లు వచ్చినాడు. గుడ్ మార్నింగ్ షోకే ప్రతి ఇంటిని పలకరించి అక్క అమ్మ బాగుండవా, పెద్దయ్య, చిన్నాయన, అన్నయ్య అంటూ బాగా మాట్లాడించినాడు. సరే, ఇక్కడ గెలుస్తారా కేతిరెడ్డి? 3 భాగాలు ఆయన వస్తాడని నమ్మకం ఉంది. ఎందుకని అలాగా? ఉండదు లోపల, అదొకటి ఉండదు. ఎమ్మెల్యే పరంగా అయితే అతనేం పర్వాలే. నిన్న కూడా మా ఊరికి వచ్చి మంచి షర్ట్లు అడిగిపోయినాడు, దాని గురించి అయితే ఇబ్బంది ఏం పడలేదు. తిరుగుతా ఉన్నారన్న ఆయన గడప? బ్రహ్మాండంగా తిరుగుతాను. నిన్న కూడా నిన్న ఎర్లీ మార్నింగ్ 7కే వచ్చినాడు పాపం. మళ్ళాడేం వచ్చా మంచి షర్ట్లు అడిగినాడు, ఏమైనా పర్సనల్గా ప్రాబ్లంలు ఉన్నాయి చెప్పమన్నాడు. చెప్పి అవన్నీ అయితే అతనితో ఇబ్బంది అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు. అది ఉండే వాస్తవం. ఇంకా మాట తీరంటే ప్రపంచం మొత్తం అందరికీ తెలిసి అతని గురించి ఎట్లా మాట్లాడతాడు ఏం కథ అనేది. మాట తీరైనా పర్వాలేదు, ప్రవర్తన పర్వాలేదు, రెస్పెక్ట్ ఇస్తాడు బాగా, చిన్నోళ్ళకైనా పెద్దోళ్ళకైనా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అతని పరిస్థితి. అంతే. ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉందంట? నాకు మేబీ మొత్తానికి ఇతనే రావచ్చు. ఎందుకని అలాగే చెప్పగలుగుతాను? అట్లుంది కదా అతనిది పరిపాలన, చేసినవి బట్టి ఉన్నాయి, వ్యక్తిత్వం అట్లాది కాబట్టి ఖచ్చితంగా అతనే. వచ్చినవన్నీ నెరవేరుస్తున్నాడు. ఎవరికన్నా ఆపద వస్తే ఆదుకుంటాడు, అంతే. స్పందిస్తాడు. రోజు తిరుగుతాడు. ఎలా ఉండేది ఆయన పలకరింపు అయితే బ్రహ్మాండంగా ఉంది, ఏం ఇబ్బంది ఏం లేదు. మీకు డెవలప్మెంట్ పరంగా ఎలాంటివి చేశారు అక్కడ? మా వరకు బ్రహ్మాండంగా చేసినాడు. ఇప్పుడు వరకు అయితే అబద్ధమే అని చెప్పలేదు. మీడియా ఉందని చెప్పడం లేదు, మీడియా లేదని చెప్పాను. ఉండేదైతే ప్రభుత్వం బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. మరి డెవలప్మెంట్ పరంగా ఎలాంటివి లేవు అధికారం వచ్చిన తర్వాత? అధికారం వచ్చినాకనే ప్రజలకే బాగుంది, పక్కన ఉంటారు నాయకులకే బాగాలేదు అనిపిస్తుంది అంతే. ఎందుకంటే వాళ్ళకు మింగుడు పడలేదు కాబట్టి, అనుకునేది అనుకున్నట్లే చేస్తున్నాడు కాబట్టి ప్రజలు తెలుసుకోవాలి, ప్రజలు కూడా చాలా తెలుసుకోవాలి. ఒక నాయకుడు బాగా చేస్తున్నాడు కాబట్టి. గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేసి కూడా తిరుగుతూ ఉన్నారు కదా? తిరుగుతాడు. ఎలా ఉంది ఆయన ప్రజల స్పందన? ఎలా ఉంది? బాగుంది అని చెప్తున్నాం పాప, ఇబ్బంది అయితే ఏం లేదు, వాస్తవంగా అదే. మరి నెక్స్ట్ ఇక్కడ గెలిచే ఛాన్స్ డౌటే లేదు దాంట్లో, ఇబ్బంది ఏం లేదు. ఎందుకని అలాగే డౌటే లేదని చెప్పి? ఇప్పుడు ఇంతకుముందు అంటే ఒక గవర్నమెంట్ పరంగా ఏదైనా కావాలంటే అధికార దగ్గరికి పోయి వాళ్ళను విచ్చలవిడిగా వాళ్ళు చేసినట్లు మనం వినాలా, డబ్బులు సగం మనకు సగం వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు అట్లా లేదు, నీ అకౌంట్లోకి డైరెక్ట్ పడుతుంది. ఎందుకు ఇబ్బంది? ఎందుకు వేయరు ఓటు? కరెక్టే కదా. ఇప్పుడు నీ అకౌంట్లోకి నీ ఎంత వస్తే అంత పోతుంది. అప్పుడు లబ్ధిదారునికి ఎంత వస్తే సగం నీకు సగం నాకు అని ఉంటాను, అట్లేం లేదు కదా. ఇప్పుడు
మరి రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాగేసుకుంటున్నారని అట్లుంది ఏమన్నా లేదు రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాగేసుకుంటున్నారంట ఉన్నారు కదా. ఎవరు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తా ఉన్నారు. చూపి మనం నిరూపించమని. రేట్లు పెంచి నేను యాదని చెప్పాలి. నేను సాధారణమైన బండి ఆటో డ్రైవరే కాదనట్లే. కాకపోతే ఏడ వస్తుంది ఎవరి అకౌంట్లో పడుతుంది ప్రజలకు వాళ్ళకు తెలుసు మనకు తెలుసు. మనమేం ఏం చెప్పలే. నీ అకౌంట్లోకే పడుతుంది కానీ నువ్వు వాళ్ళ నుంచి ఏం తీసుకోలే కదా. ఏం తెచ్చినా అది నీకు కూడా తెలుసు కదా. నువ్వే చెప్పు కరెక్టే కదా. లేదని చెప్పు మనం కూడా చూద్దాం. దాని ఏమైనా తప్పేముంది. ఎవరి అకౌంట్లోకి వాళ్ళకే పడుతుంది కదా. వాళ్ళే మీలే కదా. అప్పుడు అట్లా పింఛన్ చేతికి వచ్చి కదా. కేతిరెడ్డి ఎందుకు రావాలనుకుంటున్నారు ఇక్కడ? ఎందుకని రావాలనుకుంటున్నారు? బాగుంది కాబట్టి గవర్నమెంట్. తిరుగుతా ఉన్నారా ఆయన ప్రజల్లో? తిరుగుతా రోజు ఇది పెడతాడు కదా. ఏందో అది గుడ్ మార్నింగ్. ఏమన్నా మీ సమాచారం తెలుసుకుంటే మా ఊరికేమో వచ్చిందిలే కానీ నేనేం లేని తోటలో ఉంటా కదా. నేను లేని నా దగ్గర ఏం కలిసిందిలే. ఏమన్నా మీ ఊర్లో డెవలప్మెంట్ చేశారా ఆయన రోడ్ల పరంగా కానీ? అంటే ఇప్పుడు నీళ్ళ పరంగానే పని చేసిన. అంటే పంచాయతీ ప్రెసిడెంట్కి చెప్పినాడు కదా ఆయన చేస్తాడు అని. ఈయన తిరిగినప్పుడు ఏమన్నా మీ సమస్యలు అడిగి కనుక్కోవడం అడుగుతాడు. అడిగేమన్నా సమస్యలు కనుక్కుంటున్నాడు. అంటే మనం అంటే లేములే కలిసినప్పుడు ఉండేవాళ్ళు కనుక్కుంటాడు. మనం గుడ్ మార్నింగ్ చూస్తున్నాం కాబట్టి మామూలుగా ఆ గుడ్ మార్నింగ్లోనే చెప్తుంటాడు. అందరినీ అడుగుతుంటాడు. సమస్యలు అడుగుతుంటాడు. ఆ సమస్యలు మళ్ళీ జరుగుతుండే ఇలా తెలియదు మనకు. ఆయన పలకరింపు పర్వాలేదు బాగా మాట్లాడిస్తాడు. ఏమన్నా మీ సమస్యలు పరిష్కరించాడు అట్లా అన్నీ అడుగుతాడు. మరి నెక్స్ట్ ఇక్కడ గెలిచి ఛాన్స్ ఉందంటారు? గెలుస్తాడు. ఎందుకని అలా? కొన్ని మంచి పనులు చేసినాడు కాబట్టి గెలుస్తాడనే ఊహ అంతే. ఎలా చేస్తామంటే ఎలా మాకు ముజులు లెక్క ఇచ్చినాడు, బుద్ధి ఇచ్చేసినాడు లెక్క. మేము ఆయనకే ఓటేస్తాం. కేతిరెడ్డి ఏమేమి పనులు చేశారు మీ ఊర్లో? ఆయన రోడ్డు వేసినాడు. ఇప్పుడు మన వేసినాడు అంత 20 దినాలు వేస్తాడు. మరి ఇక్కడ నెక్స్ట్ గెలుస్తాడు ఆయన? గెలుస్తాడని అనుకున్నాము. కేతిరెడ్డి గారు ఎలా చేస్తారు? బాగా చేస్తున్నారు. ఏమేం చేశారు బాగా? ఉండేది పథకాలు ఉండేటి ఇచ్చి అన్ని వాళ్ళకి అందినాయి. అందరికి అందరు దానికి ఎవరేం చేస్తాం? ఎవరేం చేయలేం కదా. అందరి వాళ్ళకే అందుతున్నాయి. డెవలప్మెంట్ పరంగా ఎలాంటివి చేశారు ఇక్కడ ఈ మండలానికి? బాగా చేసినాడు. ఏమేమి రోడ్ల పరంగా డ్రైనేజ్ పరంగా అన్నీ పర్వాలేదు. ఇప్పటికేమో మొత్తానికి బాగానే ఉన్నాయి. తిరుగుతా ఉన్నారు ఎవరు? కేతిరెడ్డి తిరుగుతా అన్నాడు. నేను టీడీపీ వాడిని. కాకపోతే బాగానే ఉంది పాలన. మరి ఈసారి కేతిరెడ్డి గెలుస్తారంట అంటే గెలుస్తచ్చు. ఎందుకని అలా చెప్పగలరు? పర్వాలేదు. ఆయన కూడా బాగానే ఉంది కదా. అందుకని ఇంతకీ వెంకటరామరెడ్డి ఎలా చేస్తా ఉన్నాడు? ఆయన బాగా చేస్తున్నాడు. ఏమేం చేశాడు బాగా? ఏమేం చేశాడు? మా ఊరికి అన్ని అనుకూలం చేసినాడు. అనుకూలంగా ఏమేం చేశాడు మీకు? పింఛన్లు ఇచ్చినాడు, 18 లెక్క ఇచ్చినాడు, ఆడవాళ్ళని అందరికీ ఇచ్చేసినాడు. తిరుగుతున్నాడు. ఏమన్నా మీ సమస్యలు అడిగినా కానీ చేస్తున్నాడు. ఆయన ప్రజల స్పందన ఎలా, ఆయన మాట ఎలా మాట్లాడుతాడు? బాగుండదు. మరి ఈసారి ఇక్కడ గెలుస్తారంటారా ఆయన? కేతిరెడ్డి గెలుస్తాడు అనుకున్నాం మేము. ఎందుకని అలాగా? ఎందుకని అలాగా అంటే ఇవన్నీ చేసినాడని. కేతిరెడ్డి ఆయన ఎలా చేస్తా ఉన్నారు? ఎలా చేస్తా ఉన్నారు? ఆయన చేస్తాను, బాగానే చేస్తున్నాడు. ఏమేం చేశాడు మీకు బాగా? మాకా ఈనాడు పనులన్నీ చేసినాడు. ఆయన మాట తీరు ఎలా ఉంటుంది? బాగానే ఉంది. వెంటనే ఏదైనా సహాయం అని అడిగితే వెళ్తే చెప్తాడు ఇస్తామని చేస్తా. మరి ఈసారి గెలిచే ఛాన్స్ ఉందంటారా? ఏం చేద్దాము. మీరు ఎవరికి వేస్తారు? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ఆయన ఎలా చేస్తా ఉన్నారు? బాగా చేస్తాడు. ఏమేం చేశాడు బాగా? ఏమేం చేశాడు? వచ్చేటువంటి మామూలుగా చేశాడు. బాగా ఉండేసాటికి రాజకీయంలో బాగా జరుగుతుంది. డెవలప్మెంట్ బాగా చేసినాడు. ఉన్నసాటికి బాగా చేసినాడు. ఏంటికి రాలి నిన్న ఏదరపల్లి గుడికి వచ్చాడు. బాగా తిరుగుతాడు. ఏమన్నా మీ సమస్యలు అడిగి తెలుసుకోవడం? బాగా తెలుసుకుంటాడు. అవన్నీ ఎన్నో ఉంటే సమస్యలు తీరుతాడు. ప్రజలు ఎలా ఉంది? ఆయనకి స్పందన ఎలా ఉంది? కేతిరెడ్డి బాగుంది ప్రజల్లో. కేతిరెడ్డి ఎలా చేస్తా ఉన్నారు? ఆయనకేం బ్రహ్మాండం చేస్తారు. డెవలప్మెంట్ పరంగా ఎలాంటివి చేశారు? అది కావాల్సిందే మాకు అటు బాగా చేసినారు. తిరుగుతా ఉన్నారా ఆయన? మీకు ఏమైనా సమస్యలు ఉందో తెలుసు? తిరుగుతా ఉంటాడా ఆయన? ఎవరు? కేతిరెడ్డి మామూలు వస్తాడు. పల్లెలకు వచ్చి ఎంత చూసుకొని పోతాడు. మీ సమస్యలు ఏమన్నా అడిగి అన్నీ అడుగుతాడు. వెంటనే స్పందిస్తారా? వెంటనే స్పందిస్తారా? ఏమన్నా సమస్యలు చెప్తే పంపిస్తాడు. వెంటనే తీరుస్తారా? తిరుగుతాడు. ఎలా ఉంటుంది ఆయన పలకరింపు? ఆయన మాట ఆయనకే బ్రహ్మాండంగా పలకరిస్తాడు. మంచిగా మాట్లాడతారు. మరి నెక్స్ట్ ఇక్కడ ఆయన గెలిచే ఛాన్స్ ఉందంటారు? ఇంకా ఆయనే గెలిచేది. ఇంకెవరు గెలుస్తారు? కేతిరెడ్డి వెంకటరామ ఎలా చేస్తా ఉన్నారు? బ్రహ్మాండంగా చేస్తాను. ఏ ఊరు మీది? ముదిగబ్బా. మీ ఎమ్మెల్యే ఎవరు?
కేతిరెడ్డి ఎలా చేస్తా ఉన్నారు? బాగా చేస్తాను మాకైతే ఏమేం చేశారు? బాగా ఉండే పనులు చేస్తాను మాకు వచ్చేటువంటి చేస్తాను అన్నాడు డెవలప్మెంట్ పరంగా పొలవాలే ఏమేం చేశారు మీకు ఇక్కడ అభివృద్ధి పనులని? ఏడేమైనా సిమెంట్ రోడ్డు వీధికి సిమెంట్ రోడ్డు వేసాను ఆయన బాగుంది బాగా వస్తాను మరి గతంలో ఇక్కడ నీటి కొరత ఎక్కువ ఉందనేసి కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎలా ఉంది నీటి కొరత? బాగానే ఉంది ప్రభుత్వం బాగుంది కాబట్టి కేతిరెడ్డి కూడా చేస్తాడు అట్లా తిరుగుతా ఉన్నారా మరి ఆయన గడప గడప? తిరుగుతాను ఇప్పుడు కూడా బాగా కదా తిరుగుతాను ఆయన స్పందన ఎలా ఉంటుంది ఆయన? బాగుంది మరి నెక్స్ట్ ఇక్కడ ఎవరు గెలుస్తారు? కేతిరెడ్డి వస్తాడు ఎందుకని అలాగా? ప్రభుత్వం బాగుంది కాబట్టి వస్తాడు అంతే బాగానే కేసిరెడ్డి బాగా చేస్తాను ఏమేం చేశాడు బాగా మీకు? సిమెంట్ రోడ్లు వేసినారు బాగా ఇంటి పింఛన్లు గింజిన్లు బాగా చేస్తున్నాడు ఎలా ఉంది ఆయన మాట తీరు ఎలా ఉంది? మాట బాగానే ఉంది దానికేం భయం లే ఈసారి వచ్చేదేమో అయిపోయి